ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతుంది. ఒక వైరస్ తర్వాత మరో వైరస్ పుట్టుకొస్తున్నాయి. కేసులు పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ వైరస్ దాపురిస్తుందో అని జనాలు భయపడి చేస్తుంటే అనుకున్నంత పని చేసింది ఈ కొత్త వైరస్. ఇంతకీ ఈ కొత్త వైరస్ పేరేంటి? ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలేంటి? ఎక్కడ పుట్టింది? లెట్స్ వాచ్. ఇటీవల పుట్టుకొచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ వినాశనం సృష్టిస్తుంది. మన దేశంలో కాస్త తక్కువ కేసులు ఉన్నా కూడా చైనాను మాత్రం వణికించింది ఈ వైరస్. ఈ వైరస్ నుంచి కాస్త బయటపడేలోపే ఇప్పుడు మార్బర్గ్ వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. టాంజానియాలో ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా 8 మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంఘటనను చాలా తీవ్రమైనదిగా వెల్లడించింది. ఇది అంతర్జాతీయ ఆరోగ్య భద్రతకు ముప్పుగా పేర్కొంది. మార్బర్గ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని WHO అధికారులు వ్యక్తం చేశారు. మార్బర్గ్ వైరస్ అరుదైనదే కానీ ప్రాణాంతకమైన వైరస్. ఇది మార్బర్గ్ ఎబోలా వైరస్ కుటుంబాలకు చెందింది. ఈ వైరస్ మానవుల్లో తీవ్రమైన ప్రాణాంతక రక్తస్రావ జ్వరాన్ని కలిగిస్తుంది. ఈ వైరస్ మొదటిసారిగా 1967లో జర్మనీ, సెర్బియాలో కనిపించింది. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తిని కలవడం వల్ల కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తికి అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరోచనాలు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ చాలా ప్రాణాంతకమైనది. దాని సంక్రమణ కారణంగా మరణాల రేటు 80% వరకు ఉంటుంది. టాంజానియాలోని మార్బర్గ్ వైరస్ వ్యాప్తి ఆరోగ్య సేవలను అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారని, ఇంకా చాలా మందికి వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. WHO బృందం టాంజానియాకు చేరుకుంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి, బాధిత ప్రజలకు చికిత్స చేయడానికి చర్యలు తీసుకుంటుంది ఈ బృందం. వ్యాధి సోకిన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు పటిష్టం చేస్తున్నారు. స్థానిక నివాసితులు ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. WHO ప్రకారం మార్బర్గ్ వైరస్ వ్యాప్తి ప్రపంచానికి పెద్ద హెచ్చరిక. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా భారీ ప్రాణ, ఆస్తి నష్టం కూడా కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. వైరస్ నియంత్రణకు అంతర్జాతీయ సహకారం అవసరమని WHO నొక్కి చెప్పింది. మార్బర్గ్ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధి సోకిన వ్యక్తికి దూరంగా ఉండండి. ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. వైరస్ సోకిన ప్రాంతాలకు వెళ్ళకపోవడం మేలు. అప్రమత్తంగా ఉండడం మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.